చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మేబీ ఇన్ కేస్ ఆయన పిలిచినట్టు అప్పుడు పార్టీలోకి వచ్చుంటే మీరు మేబీ జయలలిత గారి ప్లేస్ లో మీరు ఉండేవాళ్ళేమో. అదంతే ఓకే. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ లత. నేను హ్యాపీగానే ఉన్నాను, నేను ఏం మిస్ చేయలేదు ఇప్పుడు కూడా. ఓకే, ఐఎమ్ నాట్ మిస్సింగ్, అదే హ్యాపీగానే ఉన్నాను. బట్ ఆమె కూడా ఆయనతో పాటు చేసిన హీరోయినే కదా. అవునండి, ఆమెకు లక్ వచ్చింది అంతే. ఆవిడ మై బోల్డ్ లేడీ అండ్ షీఈస్ ఆల్సో వెరీ బోల్డ్ లేడీ, వెరీ ఐరన్ లేడీ. అది ఆవిడ సాధించిందిలేండి, వచ్చి ఆ పార్టీ నిలబెట్టి లాస్ట్ వరకు చేసింది. ఓకే, బట్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎంజీఆర్ గారు జయలలిత గారు అంటే చాలా రూమర్స్ వినేవాళ్ళం, కానీ వాళ్ళిద్దరు లవర్స్. మేమేమి కలిసి యాక్ట్ చేయలేదు కదా అస్సలకి. కలిసి యాక్ట్ చేయలేదు. రీజన్ ఏముందా? అప్పుడు ఆవిడ లేదు ఇండస్ట్రీలో, ఎంజీఆర్తో యాక్ట్ చేయలేదు. ఓకే, నాతో బాగా మాట్లాడేది ఆవిడ. అప్పుడు సినిమాలో లేనప్పుడు డాలీని ఒక ఆవిడ ఇంట్లోనే ఉండేది, పార్సీ లేడీ, బ్యూటీషియన్. ఓకే, నాకు వచ్చేది. అప్పుడు నాతో బాగానే మాట్లాడేది, ఫోటోలో ఫంక్షన్ లో. అవును, అదే నాతో బాగానే మాట్లాడేది. ఆయన ఆవిడ సీఎం అయిన తర్వాత నేను వెళ్ళి కలవలేదు. సీఎం అంటే ఫుల్ అది ఉంటుంది, అది ఉంటుందని ఒక ఫంక్షన్ లో చూసి అడిగారు జయలలిత గారు, ఎందుకు రానంటున్నావు, వై డోంట్ యూ కమ్ అన్నాను. నేను వెళ్ళలేదు. ఆ తర్వాత ఆవిడ సిక్ అయిపోయారు, అప్పుడు అపోలోకి వెళ్ళాను చూడడానికి. ఓకే, బట్ అన్ని ఇయర్స్ లో ఎప్పుడు మీరు జయలలిత గారిని చూడలేదు అసలుకి? సీఎం అయిన తర్వాత చూడలేదు అసలుకి. 90s 2000 లో కూడా ఏం లేదు. లేదు. ఎందుకు పర్సనల్ రైవల్రీ ఏమైనా ఉందా? పర్సనల్ ఎవరు ఏం లేదు. నేను ఫారెన్ లో ఉండేదాన్ని. ఓకే, సో ఇక్కడ అది ఇది నాకు బిజీగా, చిల్డ్రన్ అది ఇది నాకు బిజీగా ఉండేదాన్ని. నేను అది చూడలేదు. రియల్ లైఫ్ లో అసలు ఎలా ఉంటారు? అంటే మీరు ఆఫ్ స్క్రీన్ ఎక్కువ చూసారు కాబట్టి జయలలిత గారిని. బాగుంటారండి, షీఈ్ అ వెరీ ఇంటెలిజెంట్ లేడీ, బాగా మాట్లాడతారు. సినిమా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తాం అప్పుడంతా ఎంసీసీలో, నేను జయలలిత గారు. కార్లో కూర్చొని ఆవిడ తీసుకొచ్చేది ఫుడ్, నేను తీసుకొని వెళ్తాను. కార్లో కూర్చొని ఫుడ్ లంచ్ తీసుకొని మళ్ళీ పోయి క్రికెట్ మ్యాచ్ చూసి వచ్చాను.